మనం గాంధీజీ ఫస్ట్ ఇండియాలో వచ్చాక ఏం చేశారో చూద్దాం. గాంధీజీ ఇండియా 1915. గాంధీజీ ఏం ఫియర్ అంటే ఇంకా సౌత్ ఆఫ్రికాలో మిషన్ అయిపోయింది, ఇండియాకి రిటర్న్ అవ్వాలి అనుకున్నారు. అప్పుడు గోపాలకృష్ణ గోఖలే గారు లండన్లో ఉన్నారు. అండ్ గాంధీ టు మీట్ హిమ్ ఫస్ట్ ఇండియాకి రిటర్న్ వచ్చకముందు తనను కలవాలనుకున్నాడు. సో గాంధీజీ ఇంగ్లాండ్కి వెళ్ళారు. లండన్కి రీచ్ అయ్యేలోపు ఫస్ట్ వరల్డ్ వార్ బిగిన్ అయింది. ఓవర్ దేర్ డ్యూరింగ్ ద కోర్స్ ఆఫ్ వార్ ఈయన ఏం చేసిండంటే ఈయన హెల్ప్ చేసిండు అన్నట్టు. అంబులెన్స్ కార్ప్ని పెట్టి అంబులెన్స్ కార్ప్ అని ఒకటి ఆర్గనైజ్ చేసి హెల్ప్ చేసిండు అన్నట్టు. బ్రిటిష్ని వాళ్ళ అవసరం ఉన్నప్పుడు హెల్ప్ చేశారన్నట్టు. ద బ్రిటిష్ అథారిటీస్ ట్యాంక్ చేసి ఇంకా తనకు ఒక అవార్డు కూడా ఇచ్చారు. కేసర్ హీ హింద్ గోల్డ్ మెడల్ 19 కేసర్ హీ హింద్ ఒక గోల్డ్ మెడల్ కూడా ఇచ్చారు 1915లో. ఫైనల్గా ఇండియాకు రిటర్న్ అయ్యారు 9th January 1915 ఎట్ ద ఏజ్ ఆఫ్ 46లో వచ్చారు. గోఖలే హూ ఇస్ ద గురు ఆఫ్ గాంధీ అంటే గోపాలకృష్ణ గోఖలే ఆఫ్ గురు ఆఫ్ గాంధీ. సో ఆయన ఏమనుకున్నాడు అంటే సర్వెంట్స్ ఆఫ్ ఇండియా సొసైటీ ఏదైతే గోపాలకృష్ణ గోఖలే ఉందో తనలో జాయిన్ అవ్వాలి అనుకున్నాడు. కానీ జాయిన్ అవ్వలేడు ఆన్ అకౌంట్ ఆఫ్ అపోజిషన్ ఆఫ్ సర్టెన్ మెంబర్స్ ఆఫ్ దట్ ఆర్గనైజేషన్. గోపాలకృష్ణ గోఖలే గారు ఏమనుకున్నారంటే గాంధీజీని సర్వెంట్స్ ఆఫ్ ఇండియా సొసైటీ సర్వెంట్స్ ఆఫ్ ఇండియా సొసైటీ ఎవరు అంటే గోపాలకృష్ణ గోఖలే సర్వెంట్స్ ఆఫ్ ఇండియా సొసైటీ. కానీ కొందరు మెంబర్స్ అపోజ్ చేయడం వల్ల గాంధీజీ జాయిన్ గారు. ఈ స్పెంట్ ద ఫస్ట్ ఓల్ ఇయర్ ట్రావెలింగ్. ఫస్ట్ ఇయర్ మొత్తం ఇండియన్ ఇష్యూస్ని అండర్స్టాండింగ్ చేసుకోవడంలో ఇంకా ఒక ఆశ్రమం కూడా పెట్టాడు అహ్మదాబాద్లో. ఆశ్రమ్ ఎట్ అహ్మదాబాద్ AHMEDABAD అహ్మదాబాద్లో సెటప్ చేశాడు. ఒరిజినల్గా దొన సత్యాగ్రహ ఆశ్రమ్ విచ్ వాస్ లేటర్ షిఫ్టెడ్ టు ఏ ప్లేస్ ఆన్ ద బ్యాంక్స్ ఆఫ్ సబర్మతి రివర్. ఆశ్రమ్ ఎట్ అహ్మదాబాద్లో పెట్టాడు. ఒరిజినల్లీ సత్యాగ్రహ ఆశ్రమ్ అనేవాళ్ళు ఇది శబర్మతి రివర్ బ్యాంకులోకి మార్చారు. అండ్ దాని తర్వాత శబర్మతి ఆశ్రమం అని పిలిచేవారు. సత్యాగ్రహ ఆశ్రమం ఉండే తర్వాత శబర్మతి ఆశ్రమంకి పేరు మార్చారు. అని బిసెంట్ కాంటాక్ట్ అయ్యింది హోమ్ రూల్ లీగ్ మూమెంట్లో జాయిన్ అవ్వమని చెప్పి. కానీ గాంధీజీ గారు నేను జాయిన్ గాను ఎందుకు అంటే తన బ్రిటిష్ గవర్నమెంట్ని ఎంబ్రేస్ చేయాలనుకోవట్లేదు యుద్ధం టైంలో అని చెప్పాడు అన్నట్టు. 1916 లక్నో సెషన్ ఆఫ్ కాంగ్రెస్ అటెండ్ అయ్యాడు. బట్ టుక్ కేర్ నాట్ టు అసోసియేట్ హిమ్సెల్ఫ్ విత్ ఐదర్ మోడరేట్స్ ఆర్ ఎక్స్ట్రీమిస్ట్. గాంధీజీ 1917 లక్నో సెషన్ ఆఫ్ కాంగ్రెస్ అటెండ్ అయ్యాడు, కానీ ఎవరితో మోడరేట్స్తో ఎక్స్ట్రీమిస్ట్తో జాయిన్ కాలేదు. ఒక రెజల్యూషన్ కూడా పాస్ చేశాడు. ఏది అంటే అబోలిషన్ ఆఫ్ ప్రాక్టీస్ ఆఫ్ రిక్రూటింగ్ ఇన్ డెన్ష్యూర్డ్ లేబర్. In getting a resolution passed demanding abolition of practice of recruiting indentured laborers. ఇదన్నట్టు గాంధీజీ ఏ రిజల్యూషన్ని పాస్ చేయించాడు అంటే అబోలిషన్ ఆఫ్ ప్రాక్టీస్ ఆఫ్ రిక్రూటింగ్ ఇండెంచుర్డ్ లేబరర్స్. వెరీ ఇంపార్టెంట్ ఇది అన్నట్టు. 1917లో 18లో గాంధీజీ 3 స్ట్రగుల్స్లో ఇన్వాల్వ్ అయ్యారు. చంపారన్, అహ్మదాబాద్ అండ్ కేడియా. దాని తర్వాత రౌలట్ సత్యాగ్రహ లాంచ్ చేశాడు. ఇప్పుడు చంపారన్ సత్యాగ్రహ వచ్చేసి చంపారన్ ఇది ఒక సత్యాగ్రహ. చంపారన్ సత్యాగ్రహ ఫస్ట్ సివిల్ డిసోబీడియన్స్ మూమెంట్. ద యూరోపియన్ ప్లాంటర్స్ హ్యాడ్ బిగాన్. యూరోపియన్ ప్లాంటర్స్ ఏం చేశారంటే పిజన్స్కి చెప్పారు ఇండిగో 3/20 పార్ట్ ఆఫ్ ద టోటల్ ల్యాండ్ కాల్డ్ తీన్ కతియా సిస్టమ్. 3/20 పాల్డ్ తీన్ కతియా సిస్టమ్. ఆఫ్ టోటల్ ల్యాండ్లో 3/20 ఇండిగో పెంచాలి అన్నారు. అండ్ 19th century ఎండ్లో ఏమైందంటే జర్మనిక్ సింథటిక్ డైస్ అనేటివి ఇండిగోని రీప్లేస్ చేసేవి. జర్మన్ సింథటిక్ డైస్. యూరోపియన్ ప్లాంటర్స్ ఇంకా హై రెంట్స్ అండ్ ఇల్లీగల్ డ్యూస్ రైతుల నుంచి అడిగారు. హై రెంట్ ఇంకా ఇల్లీగల్ డ్యూస్ అని అడిగారు అన్నట్టు. సో వాళ్ళకు ప్రాఫిట్ ఎక్కువ అవుతుంది, ఎందుకంటే ఇండిగో వల్ల లాస్ వస్తుంది జర్మన్ సింథటిక్ డై వల్ల.
సో ఎక్కువ రెంట్ ఇంకా లీగల్ డ్యూస్ అన్ని కట్టండి అని అడిగారు. సో వాళ్ళకు ప్రాఫిట్స్ వస్తారట అని అనుకున్నారు. బిఫోర్ ద పిషన్స్ కుడ్ షిఫ్ట్ టు అదర్ క్రాప్స్. బిసైడ్స్ పిషన్స్ వేర్ పోస్ట్ టు సెల్ ద ప్రోడక్ట్ ఎట్ ఫిక్స్డ్ ప్రైస్. వాళ్ళ ప్రొడక్ట్స్ అన్ని వాళ్ళ ప్రొడ్యూస్ అన్ని యూరోపియన్ చెప్పిన రేట్కి అమ్మాలన్నట్టు. చంపారానికి రీచ్ అయ్యారు ఎంక్వైరీ ప్రోబ్ చేయడానికి. ద అథారిటీస్ ఆర్డర్ చేశారు ఏరియాను వదిలిపెట్టుకొని. గాంధీజీ ఆర్డర్ని లెక్క చేయకుండా పనిష్మెంట్ ఫేస్ చేయాలనుకున్నాడు. దిస్ ప్యాసివ్ రెసిస్టెన్స్ ఆర్ సివిల్ డిసోబీడియన్స్ ఆఫ్ అన్ అన్జస్ట్ ఆర్డర్ వాజ్ అ నోవల్ మెథడ్ ఎట్ దట్ టైమ్. ఇది ప్యాసివ్ రెసిస్టెన్స్ అంటే ఆర్డర్ ఇచ్చినా సరే దాన్ని లెక్క చేయకుండా ప్యాసివ్ రెసిస్టెన్స్ ఆర్ సివిల్ డిసోబీడియన్స్ ఆఫ్ అన్ అన్జస్ట్ ఆర్డర్ వాజ్ ఎ నోవల్ మెథడ్. అప్పుడు ప్యాసివ్ రెసిస్టెన్స్ అన్న సివిల్ డిసోబీడియన్స్ ఆఫ్ అన్ అన్జస్ట్ ఆర్డర్ అంటే న్యాయంగా లేని ఆర్డర్ అని చేయకుండా ఇది అన్నట్టు. ఫైనలీ అథారిటీస్ తగ్గేసి వచ్చి గాంధీజీకి పర్మిషన్ ఇచ్చారు ఎంక్వైరీ చేసుకోవడానికి. ఒక గవర్నమెంట్ ఒక కమిటీ కూడా పెట్టింది మ్యాటర్లోకి చూడడానికి. గాంధీజీని మెంబర్ లాగా పెట్టారు, చంపారన్ అగ్రేరియన్ కమిటీ అని చెప్పేసి. గాంధీజీ కన్విన్స్ చేశాడు అథారిటీస్ని దట్ తీన్ కతియా సిస్టమ్ అనేది అబోలిష్ చేయాలి, పేషెంట్స్ కాంపెన్సేషన్ ఇవ్వాలి, ఇల్లీగల్ డ్యూస్ ఏవైతే తీసుకున్నారో అది. ఒక కాంప్రమైజ్కి చేశారు ప్లాంటర్స్తోన. 25% ఆఫ్ ద మనీ టేకెన్ షుడ్ బి 25% మనీ రిటర్న్ ఇవ్వడానికి ఒక కాంప్రమైజ్కి వచ్చారు. చంపారన్ అగ్రేరియన్ యాక్ట్ ఆఫ్ 1917 ప్రకారం ఇది చేసి ఇచ్చారన్నట్టు. ఇంకే ఏ లీడర్స్ జాయిన్ అయ్యారంటే రాజేంద్ర ప్రసాద్, మహాదేవ్ దేశాయ్, నరహరి పరేఖ్, జేబీ కృపాలని వీళ్ళందరూ కూడా జాయిన్ అయ్యారు. గాంధీజీ వాస్ రిక్వెస్టెడ్ బై రాజ్ కుమార్ శుక్లా, ఎ లోకల్ మ్యాన్, టు లుక్ ఇన్ టు ద ప్రాబ్లమ్స్ ఆఫ్ ద ఫార్మర్స్ ఇన్ కాంటెక్స్ట్ ఆఫ్ ఇండిగో ప్లాంటర్స్ ఆఫ్ చంపారన్ ఇన్ బీహార్. గాంధీజీని ఎవరు రిక్వెస్ట్ చేశారంటే రాజ్ కుమార్ శుక్లా. ఈయన చెప్పాడు అన్నట్టు అసలు చంపారన్లో ఇండిగో ప్లాంటర్స్ ఫేస్ ఉంది బీహార్. Earlier during 1916 Lucknow session, Gandhiji had no interest in the issue of Champaran cultivators on the ground that he had knowledge. ఫస్ట్ ఇంట్రెస్ట్ లేకుండా తర్వాత ఇంట్రెస్ట్ వచ్చింది అన్నట్టు. నెక్స్ట్ కేడా సత్యాగ్రహ. ఫస్ట్ జరిగింది ఏది? చంపారన్ ఫస్ట్ సివిల్ డిసోబీడియన్స్ మూమెంట్. చంపారన్ సివిల్ డిసోబీడియన్స్ మూమెంట్ అన్నట్టు. నెక్స్ట్ కేడా సత్యాగ్రహ. కేడా వచ్చేసి నాన్ కోఆపరేషన్ మూమెంట్. కేడా వచ్చేసి ఫస్ట్ నాన్ కోఆపరేషన్. తేడా వస్తే కోఆపరేటివ్ వల్ల ఏదో గుర్తుపెట్టుకోవచ్చు. ఇది యాక్చువల్గా డ్రాట్ వచ్చింది 1918లో. దానివల్ల ఏమైందంటే కేడా డిస్ట్రిక్ట్ ఆఫ్ గుజరాత్లో పంటలని నాశనం అయినవి. రెవెన్యూ కోడ్ ప్రకారము ఒకవేళ పంటగాన లెస్ దాన్ 1/4 ఆఫ్ నామినల్ ప్రొడ్యూస్ 1/4 కన్నా తక్కువ ఉంటే ఫార్మర్స్కి వేర్ ఎంటైటిల్ టు ఎమిషన్. గుజరాత్ సభ గాంధీజీ బికెన్ ప్రెసిడెంట్. కన్సిస్టింగ్ గుజరాత్ సభ అని ఒకటి పెట్టారన్నట్టు. రైతులు వీళ్ళందరూ, గాంధీజీ కూడా ప్రెసిడెంట్. గుజరాత్ సభకు ప్రెసిడెంట్ ఎవరంటే గాంధీజీ. వీళ్ళందరూ పిటిషన్స్ ఇచ్చారు గవర్నమెంట్కి. ఆన్ ద ప్రొవిజన్స్ రిక్వెస్టింగ్ దట్ రెవెన్యూ అసెస్మెంట్ ఫర్ ద ఇయర్ టు బి సస్పెండ్. రెవెన్యూ అసెస్మెంట్ చేయకండి ఎందుకంటే డ్రాట్ వచ్చింది, డబ్బులు కలెక్ట్ చేయకండి అలా అని చెప్పేసి. గవర్నమెంట్ మాత్రము చేయకుండా భయపెట్టింది అన్నట్టు. ప్రాపర్టీ మీ ఆస్తుల్ని జప్తు చేస్తాము ట్యాక్సెస్ కట్టకపోతే అని చెప్పేసి. గాంధీజీ ఫార్మర్స్కి అడిగాడు ట్యాక్స్ ఏం కట్టకండి. సర్దార్ వల్లభాయ్ పటేల్ అండ్ గ్రూప్ ఆఫ్ అదర్ డివోటెడ్ గాంధీయన్స్, మోహన్ లాల్ పాండ్యా, రవికుమార్ వ్యాస్ అంద విలేజెస్కి వెళ్ళి విలేజెస్ని ఆర్గనైజ్ చేసి టోల్డ్ దెమ్ ఏం చేయాలి. ఇంకా లెస్సరీ పొలిటికల్ లీడర్షిప్ ఇచ్చారు. మెయిన్గా సర్దార్ వల్లభాయ్ పటేల్. ఈ టైంలో ఏ దాంట్లో సర్దార్ వల్లభాయ్ పటేల్ యాక్టివ్గా ఉన్నారంటే వల్లభాయ్ పటేల్ కేడా సత్యాగ్రహ ఇదన్నట్టు. గాంధీజీ ఆస్క్డ్ ద ఫార్మర్ ఇది అన్నట్టు. పటేల్ అలాంగ్ విత్ హిస్ కొలీగ్స్ ఆర్గనైజ్డ్ ద ట్యాక్స్ రివోల్ట్. సర్దార్ వల్లభాయ్ పటేల్ తన కొలీగ్స్తో ట్యాక్స్ రివోల్ట్ ఆర్గనైజ్ చేశాడు. విచ్ ద డిఫరెంట్ ఎథనిక్ అండ్ క్యాస్ట్ కమ్యూనిటీస్ ఆఫ్ కేడా సపోర్ట్ చేసేవి. ఎథనిక్ ఇంకా క్యాస్ట్ కమ్యూనిటీస్. రివోల్ట్ అనేది చాలా డిసిప్లిన్గా ఇంకా అంతా యూనిటీగా మెయింటైన్ చేశారు. ట్యాక్సెస్ కట్టకుంటే గవర్నమెంట్ అనేది ఫార్మల్ పర్సనల్ ప్రాపర్టీ, ల్యాండ్ అండ్ లైవ్లీవుడ్ని సీజ్ చేసింది. సో వ్యాస్ట్ మెజారిటీ ఆఫ్ కేడా ఫార్మర్స్ డిడ్ నాట్ డిసైడ్ టు సర్దార్ పటేల్ని ఏం వదిలిపెట్టి వెళ్ళలేదు.
ఎవరైతే ఇండియన్స్ హూ సాట్ టు బై ద కన్ఫిస్టికేటెడ్ ల్యాండ్స్ వేర్ సోషలీ ఆబ్స్ట్రైజ్డ్, కన్ఫిస్టికేట్ చేసి ఉంటారు కదా ఎవరైనా ఇండియన్స్ కొనుక్కొని చూస్తే ఎవరైనా బాయ్కాట్ చేసేవాళ్ళు అన్నట్టు. ఒక మంత్లోనే సత్యాగ్రహీస్ రీచ్డ్ ద పీక్ విత్ మోర్ దెన్ 2000 పీసెంట్స్ టేకింగ్ అండ్ ఓత్ ఆఫ్ నాన్ పేమెంట్. 2000 పీసెంట్స్ పైన ఓత్ తీసుకున్నారు మేము ట్యాక్సులు కట్టమని చెప్పేసి. సో కేడా అనేది సూన్ కేడా సాయే గుడ్ రబీ క్రాప్ విచ్ వీకెండ్ ద కేస్ ఆఫ్ రెమిషన్. సో ఏమైందంటే కేడా సాయే గుడ్ రబీ క్రాప్ విచ్ వీకెండ్ ద కేస్ ఆఫ్ రెమిషన్. సత్యాగ్రహీస్ ఆల్సో షోడ్ సైన్స్ ఆఫ్ అలసిపోయారు వాళ్ళు కూడా. మోర్ ఓవర్ గవర్నమెంట్ ఇన్స్ట్రక్ట్ కూడా ఇచ్చేసింది, రెవెన్యూ షుడ్ బి రికవర్డ్ ఫ్రమ్ ఓన్లీ దోస్ హూ హ్యాడ్ ద కెపాసిటీ టు పే. ఇన్ వ్యూ ఆఫ్ దిస్ డెవలప్మెంట్ గాంధీజీ ఈ ఎడ్యుకేషన్ని కాలప్ చేశాడు ఇదన్నట్టు. సో కేడా అనేటను గుడ్ రబీ క్రాప్ వచ్చింది విచ్ వీకెండ్ ద కేస్ ఆఫ్ రెమిషన్ ఇదన్నట్టు. ఆ కేడా సత్యాగ్రహ డిడ్ నాట్ ఇన్వాల్వ్ ఎంటైర్ కేడా రీజన్ అండ్ ఓన్లీ 70 ఆఫ్ 559 విలేజెస్ యాక్చువల్లీ పార్టిసిపేటెడ్. తక్కువ విలేజెసే పార్టిసిపేట్ చేసినాయి. ఇట్ వాస్ కాల్డ్ ఆఫ్ ఓన్లీ ఆఫ్టర్ ఏ టోకన్ కన్సెషన్. ఇది కొద్ది కన్సెషన్తోనే కాల్అప్ చేశారు, కానీ గాంధీజీకి తన బేస్ని పెంచడానికి ఉపయోగమైంది. సో కేడా సత్య అంటే ఫస్ట్ నాన్ కోఆపరేషన్ మూమెంట్. అహ్మదాబాద్ మిల్ స్ట్రైక్, AHMEDABAD అహ్మదాబాద్ మిల్ స్ట్రైక్ అంటే ఏంది? ఫస్ట్ హంగర్ స్ట్రైక్. సో గాంధీజీ గారు ఫస్ట్ సివిల్ డిసోబీడియన్స్ మూమెంట్ చంపారణ్లో చేశారు, నాన్ కోఆపరేషన్ మూమెంట్ కేడాలో చేశారు, హంగర్ స్ట్రైక్ అహ్మదాబాద్ మిల్ స్ట్రైక్స్ చేశారు. గాంధీజీ ఒక డిస్ప్యూట్ ఉండే కాటన్ మిల్ ఓనర్స్కి ఆఫ్ అహ్మదాబాద్ అండ్ వర్కర్స్కి. దేని మీద అంటే ఇష్యూ ఆఫ్ డిస్కంటిన్యూన్స్ ఆఫ్ ప్లేగ్యూ బోనస్. ప్లేగ్యూ బోనస్ అని ఇచ్చేవాళ్ళు, అది డిస్కంటిన్యూ చేయడం వల్ల వచ్చిందన్నట్టు. మిల్ ఓనర్స్ ఈ బోనస్ ఇవ్వకూడదు అనుకుంటున్నారు. వర్కర్స్ మాత్రం ఒక 50% వేజ్లో పెంచాలి, 50% అని కూడా అంటున్నారు అన్నట్టు. సో దే కుడ్ మేనేజ్ ఇన్ ద టైమ్స్ ఆఫ్ వార్ టైమ్ ఇన్ఫ్లేషన్లో రేట్లు పెరిగినాయి కదా, ఫుడ్ గ్రెయిన్స్వి, క్లాత్వి అన్నీ. సో ఎందుకంటే బ్రిటన్ ఇన్వాల్వ్ అయింది వార్లో, బ్రిటన్ ఇన్వాల్వ్ అయితే మనం కూడా ఇన్వాల్వ్ అయినట్టే. అప్పుడు మిల్ ఓనర్స్ వేలేమో ఒక 25% వేజ్ హైకే కావాలి ఇస్తామన్నారు. వర్కర్స్ స్ట్రైక్లోకి వెళ్ళారు. స్ట్రైకింగ్ వర్కర్స్ వేర్ నౌ ఆర్బిట్రరీ డిస్మిస్ చేశారు విత్ ద మిల్ ఓనర్స్ డిసైడింగ్ టు బ్రింగ్ ఇన్ వీవర్స్ ఫ్రమ్ బొంబాయి నుంచి తెచ్చుకోవాలి అనుకున్నారు. అనసూయ సారాభాయ్, సిస్టర్ ఆఫ్ అంబాలా సారాభాయ్. అనసూయ సారాభాయ్ ఎవరైతే సిస్టర్ ఆఫ్ అంబాలాల్ సారాభాయ్ అంటేనే ఓనర్, ఈమె మిల్ ఓనర్స్లో ఒకరు అన్నట్టు. వీళ్ళు అనసూయ సారాభాయ్ వచ్చేసి గాంధీ దగ్గరికి వెళ్ళి మిల్ ఓనర్ హూ వాస్ రిక్వెస్టెడ్ బై మిల్ ఓనర్స్ అండ్ వర్కర్స్ అండ్ ఆస్క్డ్ తను ఇంటర్ఫియర్ అవ్వమని అడిగారు అన్నట్టు. సో గాంధీజీ ఏం చెప్పాడంటే వర్కర్స్కి స్ట్రైక్ మీద వెళ్ళండి అని చెప్పారు, డిమాండ్ చేయండి, 35% ఇంక్రీజ్ చేయండి, 50% వద్దు అని అట్లా చెప్పారు అన్నట్టు. గాంధీజీ వర్కర్స్కి ఏం చెప్పాడంటే నాన్ వైలెంట్ ఉండాలి, హింస చేయకూడదు అని చెప్పాడు అన్నట్టు. నెగోషియేషన్స్ విత్ మిల్ ఓనర్స్ ప్రోగ్రెస్ ఇవ్వకపోతే తను కూడా ఒక హంగర్ స్ట్రైక్ చేశాడు. ఏ ఫాస్ట్ అన్ టు డెత్ ఈజ్ ఫస్ట్ అన్నట్టు టు వర్కర్స్ రిజల్యూషన్ చేసే వరకు. ద ఫాస్ట్ ఆల్సో హ్యాడ్ ద ఎఫెక్ట్ ఆఫ్ పుట్టింగ్ ప్రెజర్ ఆన్ మిల్ ఓనర్స్ హూ ఫైనలీ అగ్రీడ్ టు సబ్మిట్ ద ఇష్యూ టు ఏ ట్రిబ్యునల్కి ఇచ్చారు అన్నట్టు. ద స్ట్రైక్ వాస్ విత్డ్రాన్. ఇన్ ద ఎండ్ ద ట్రిబ్యునల్ అవార్డెడ్ ద వర్కర్, ట్రిబ్యునల్కి ఇస్తే ట్రైబల్ వచ్చింది అంటే. నెక్స్ట్ వచ్చేసి రౌలట్ సత్యాగ్రహం, ROLATT రౌలట్, SATYS రౌలట్ సత్యాగ్రహం. టు ప్రొటెస్ట్ అగెన్స్ట్ ద రౌలట్ యాక్ట్ గాంధీజీ లాంచ్ చేసిండు ఆల్ ఇండియా సత్యాగ్రహ ఫర్ ద ఫస్ట్ టైం. రౌలట్ యాక్ట్కి ఎగెనెస్ట్గా ఫైట్ చేయడానికి, రౌలట్ యాక్ట్ ఏ ఇయర్ అంటే 1917. రౌలట్ యాక్ట్కి ఎగెనెస్ట్గా ఫైట్ చేయడానికి ఆల్ ఇండియా సత్యాగ్రహ ఫామ్ చేశారు. 1917లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక కమిటీ పెట్టింది, చైర్మన్షిప్ ఆఫ్ జస్టిస్ సిడ్నీ రౌలట్, టు ఇన్వెస్టిగేట్ రెవల్యూషనరీ క్రైమ్ ఇన్ ద కంట్రీ అండ్ రికమెండ్ మెజర్స్ టు సపరేట్. సిడ్నీ రౌలట్ కింద ఒక కమిటీ పెట్టింది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 1917లో. దేని మీద అంటే రెవల్యూషనరీ క్రైమ్కి పెట్టింది, ఇన్వెస్టిగేట్ చేయమని చెప్పి. పబ్లికేషన్ ఆఫ్ రిపోర్ట్ కోయిన్సైడెడ్ విత్
మౌంటాక్ చెమ్స్ఫోర్డ్ రిపోర్ట్. ఈ పబ్లికేషన్ రిపోర్ట్ రెవల్యూషనరీ ఏదైతే రౌలట్ని ఇన్వెస్టిగేట్ చేయమని పెట్టిన రిమోట్ ఇది మౌంటాక్ చెమ్స్ఫోర్డ్ రిపోర్ట్తో కోలిగేట్ అయింది. మౌంటాగ్ చెమ్స్ఫోర్డ్ రిపోర్టు. అసలు రౌలట్ యాక్ట్ అంటే ఏంటంటే ఈ కమిటీ ఏం చేసిందంటే కొన్ని ఎవిడెన్స్ ఆఫ్ డీటెయిల్ సబ్వర్సివ్ యాక్టివిటీస్ సబ్మిట్ ఎవిడెన్స్ ఇచ్చి ప్రపోజ్ చేసింది యాంటీ రెవల్యూషనరీ లాని ఇంకా మంచి గట్టిగా చేయండి అని చెప్పేసి ఈ రికమెండేషన్స్ మీద కొన్ని కొత్త బిల్స్ ప్రొవైడ్ చేశారు, చట్టాలు చేశారు. ఏంటంటే కంటిన్యూషన్ ఆఫ్ వార్ టైమ్ రిస్ట్రిక్షన్స్, ట్రయల్ ఆఫ్ అఫెన్సెస్ బై స్పెషల్ కోర్టు కంప్రైజింగ్ ఆఫ్ 3 హైకోర్టు జడ్జెస్. అంటే వార్ టైం రిస్ట్రిక్షన్స్ ఏవైతే ఉన్నావో అవన్నీ కంటిన్యూ చేయాలి అన్నారు. ట్రయల్ ఆఫ్ అఫెన్సెస్ బై అఫెన్సెస్ బై ఏ స్పెషల్ కోర్ట్. ఇది ఏంటి అంటే త్రీ హైకోర్ట్ జడ్జెస్ ఉంటారు. 3 హైకోర్ట్ జడ్జెస్. ద కోర్ట్ కుడ్ మీట్ ఇన్ కెమెరా అండ్ టేక్ ఇన్ టు కన్సిడరేషన్ ఎవిడెన్స్ నాట్ పర్మిజబుల్ అండర్ ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ కింద రాంది కూడా ఎవిడెన్స్ తీసుకోవచ్చు. ఫర్దర్ నో అపీల్ కుడ్ బి మేడ్ అగెన్స్ట్ ద డిసిషన్ ఆఫ్ దిస్. నో అపీల్ తీసుకోవచ్చు అన్నట్టు. ప్రపోజ్డ్ ఆథరైజేషన్ ఆఫ్ ద గవర్నమెంట్ టు సెర్చ్ అండ్ అరెస్ట్ వితౌట్ వారెంట్ లేకుండా సెర్చ్ చేయొచ్చు, అరెస్ట్ చేయొచ్చు. డిటెన్షన్ విత్ అవర్ ట్రయల్ ఆఫ్ అప్ టు 2 years. డిటెన్షన్ విత్ అవర్ ట్రయల్ ఆఫ్ అప్ టు 2 years. ఇది అన్నట్టు. గాంధీజీ రెస్పాన్స్ ఏంటంటే 24th February 1919లో బొంబాయి దగ్గర గాంధీజీ సత్యాగ్రహ సభని ఫామ్ చేశారు అగెన్స్ట్ రౌలట్ బిల్స్ని ప్రొటెక్ట్ చేయడానికి. ద మెంబర్స్ ఒక ప్లెడ్జ్ని సైన్ చేశారు డిసోబే చేయడానికి రౌలట్ యాక్ట్ని. డ్యూరింగ్ దిస్ గాంధీజీ ఏం చెప్పాడంటే, ఇట్ ఈస్ మై ఫైమ్ బిలీఫ్ దట్ వీ షాల్ ఆబ్టైన్ సాల్వేషన్ ఓన్లీ త్రూ సఫరింగ్ అండ్ నాట్ బై రిఫార్మ్స్ డ్రాపింగ్ ఓన్ అస్ బై ద ఇంగ్లీష్. దే యూస్ బ్రూట్ ఫోర్స్ వి సోల్ ఫోర్స్. హూ అపోజ్డ్ గాంధీజీని ఎవరు అపోజ్ చేశారు అంటే ఏ గ్రూప్ ఆఫ్ లిబరల్స్ సపోర్టెడ్ బై సురేంద్రనాథ్ బెనర్జీ, డివి వచ్చా, టిబి సాప్రు, శ్రీనివాస్ శాస్త్రి అపోజ్ చేసిన సత్యాగ్రహాన్ని. ఎందుకు అంటే ఇట్ వుడ్ హ్యాంపర్ ద అప్కమింగ్ కాన్స్టిట్యూషన్ రిఫార్మ్స్ ఇస్తారు, అది ఇవ్వకుండా అవుతుంది అని చెప్పేసి సురేంద్రనాథ్ బెనర్జీ జరిగిన గ్రూప్ ఆఫ్ లిబరల్స్. అనీ బిసెంట్ కూడా అపోజ్ చేసింది. దెర్ వాస్ నథింగ్ ఇన్ ద యాక్ట్ టు రెసిస్ట్ సివిలియలీ. అనే తిలక్స్ మెయిన్ ఫాలోవర్స్ ఎన్సి కేల్కర్ అండ్ జిఎస్ కపార్డే కూడా అపోజ్ చేశారు సత్యాగ్రహాన్ని. ఎవరు సపోర్ట్ చేశారు మరి అంటే యంగర్ ఎలిమెంట్స్ ఆఫ్ బెషన్స్ హోమ్ రూల్ లీగ్ సపోర్టెడ్ గాంధీ అండ్ ఫార్మ్డ్ హిస్ మెయిన్ క్యాడర్ ఇన్ డిఫరెంట్ పార్ట్ ఆఫ్ ద కంట్రీ. సైమల్టేనియస్గా ద ఇష్యూ ఆఫ్ ఖిలాఫత్ ఇన్ టర్కీ ఎమర్జ్ అయింది. ఒటోమన్ టర్కీ డిఫీట్ అయింది ఫస్ట్ వరల్డ్ వార్లో. అండ్ ఇండియన్ ముస్లిమ్స్ వరీ అవుతుంటారు అబౌట్ ద ఫ్యూచర్ ఆఫ్ ఖిలాఫత్ ఇన్ టర్కీ. ఖిలాఫత్ యొక్క ఫ్యూచర్ గురించి వరీ అవుతుంటారు, ఎందుకంటే ఒటోమన్ టర్కీ డిఫీట్ అయింది ఫస్ట్ వరల్డ్ వార్ 1లో. సో యాజ్ రిజల్ట్ గాంధీజీ కొందరు పాన్ ఇస్లామిక్ లీడర్స్ కూడా సపోర్ట్ చేశారు. ఎవరంటే అబ్దుల్ బరీ ఆఫ్ ఫిరంగి మహల్, ఉలెమా గ్రూప్ ఆఫ్ ఎట్ లక్నో అండ్ సమ్ పొలిటికల్ మెంబర్స్ ఆఫ్ ముస్లిం లీగ్ లీడర్స్ వచ్చేసి ఎంఏ అన్సారీ. స్ట్రాంగ్ అపోజిషన్ ఉన్న కంట్రీ మొత్తము. వన్ ఆఫ్ ద రౌలట్ బిల్స్ రష్డ్ త్రూ ద కౌన్సిల్ బిట్వీన్ 6th February and 18th March 1919 పాస్ అయింది. సో ఆల్ ద నాన్ అఫీషియల్ మెంబర్స్ ఓటెడ్ అగెనిస్ట్ అయినా సరే బిల్ యాక్ట్ అయింది ఆఫ్టర్ వైస్రాయ్ కన్సెంట్ ద్వారా. గాంధీజీ ఇనాగ్రేటెడ్ సత్యాగ్రహ బై కాలింగ్ అపాన్ ద కంట్రీమెన్ టు అబ్జర్వ్ డే ఆఫ్ హర్తల్. డే ఆఫ్ హర్తల్గా పిలిచి ఇనాగ్రేట్ చేశాడు సత్యాగ్రహాన్ని. బై స్ట్రైకింగ్ వర్క్ అండ్ ఫాస్టింగ్ అండ్ ప్రేయింగ్ ఎట్ హోమ్ ఇన్ ప్రొటెస్ట్ అగెన్స్ట్ ద రౌలట్ యాక్ట్. ఫాస్టింగ్ చేయాలి, ప్రే. ద డేట్ ఫర్ ద హర్తల్ వాస్ ఇనిషియలీ ఫిక్స్డ్ at 30 March but later changed to 6th April. 4 books including Hind Swaraj of Gandhiji, which were prohibited since 1910, were chosen for sale as an act of defiance. 4 books with గాంధీజీవి ఇంక్లూడింగ్ హిందూ స్వరాజ్
ఏవైతే ప్రొహిబిట్ చేశారో అవి అమ్మాలి అని అనుకున్నారు అన్నట్టు, ఒక వ్యతిరేకించినట్లు. 8th ఏప్రిల్లో గాంధీ ముంబైని లెఫ్ట్ అయ్యారు టు ప్రమోట్ ఢిల్లీని. బొంబాయిలో అయిపోయాక ఢిల్లీకి వెళ్ళారు అక్కడ సపోర్ట్ చేయడానికి ఎడ్యుకేషన్ని. అరెస్ట్ అయ్యారు పంజాబ్కి వెళ్తుంటే. అండ్ ఈస్ అరెస్ట్ ప్రెసిపిటేటెడ్ ద సిట్యుయేషన్ అండ్ వైలెన్స్ బ్రోక్ అవుట్ ఎట్ సెవరల్ ప్లేట్స్. మార్షల్ లా వాస్ ఎన్ఫోర్స్డ్ ఇన్ అహ్మదాబాద్. ఇదన్నట్టు.